అండి, వెల్కమ్ టు ఎస్పీ ఆన్లైన్ అకాడమీ. నేను మీ రఘురామ్, హిస్టరీ ఫ్యాకల్టీ. ఇప్పుడు మనం హిస్టరీలోనే చాలా కన్ఫ్యూజ్డ్ అండ్ రిమెంబరింగ్ కి చాలా ఇబ్బందికరమైన సూఫీయిజం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అందులో అసలు ఈ సూఫీయిజం ఎక్కడ నుంచి వచ్చిందంటే, ఈ సూఫీయిజం ఇరాక్ లోని బసరా ప్రాంతం నుంచి భారతదేశంలోకి రావడం జరిగింది అనమాట. ఈ సూఫీయిజానికి అనేక సిల్సిలాలు ఉన్న భారతదేశంలో చాలా ప్రాముఖ్యత పొందిన సిల్సిలా వచ్చేసరికి చిష్టి సిల్సిలా. ఈ చిష్టి సిల్సిలాకి ప్రధాన ఉద్దేశం ఏంటో తెలుసా అండి? వహదత్ ఉల్ ఉజుద్. వహదత్ ఉల్ ఉజుద్ అంటే దేవుడు ఒక్కడే. ఈ చిష్టి తెగకు ప్రత్యేకంగా భారతదేశంలోకి తీసుకొచ్చిన వ్యక్తియే ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి అన్నమాట. మళ్ళీ చెప్తానండి, ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టియే భారతదేశంలో ఈ చిష్టి శాఖని తీసుకురావడం జరిగింది అనమాట. ఇతన్ని గరీబ్ నవాబ్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇతని ఫేమస్ దర్గా అంటే ఇతను నివసించిన ప్రాంతమే మనకి అజ్మీర్, రాజస్థాన్ లోని ఫేమస్ దర్గా అన్నమాట. ఎంత ఫేమస్ అంటే అక్బర్ సైతం ఈ యొక్క దర్గాని అనేక సార్లు సందర్శించుకోవడం జరిగింది. ఇతడికి ప్రధాన శిష్యుడు వచ్చేసరికి కుతుబుద్దీన్ బక్తియార్ కాకి అన్నమాట. ఇతడి యొక్క జ్ఞాపకార్థమే కుతుబ్ మినార్ ని కూడా నిర్మించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం హమీదుద్దీన్ నగోరీ. హమీదుద్దీన్ నగోరీ వచ్చేసరికి రాజస్థాన్ నగోరీ ప్రాంతంలో ఈయన నివసించడం జరిగింది. ఇతన్ని చాలా నిరాడంబరమైన జీవితం నివసించిన వ్యక్తి కింద సూఫీలందరిలోకి చాలా నిరాడంబరమైన జీవితాన్ని ఈయన సాగించడం జరిగింది. అందుకని ఇతని యొక్క గురువు ఇతని యొక్క ఒక బిరుదు ఇవ్వడం జరిగింది. ఆ బిరుదే సుల్తాన్ ఉత్ తారికిన్. సుల్తాన్ ఉత్ తారికిన్ అన్న బిరుదిచ్చి ఈయనని గౌరవించడం జరిగింది. దానితో పాటు ఇల్టుట్మిష్ ఇతనికి షేక్ ఉల్ ఇస్లాం అన్న గొప్ప పదవిని అంటే మత పదవిని కట్టబెట్టాలని చూసిన దాన్ని సున్నితంగా తిరస్కరించడం జరిగింది అనమాట. ఇతర మత గురువులు అంటే ఇతర సూఫీ సెయింట్లు భారతదేశంలోకి వచ్చేసరికి బాబా ఫరీద్ ముల్తాన్ అంటే ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ లో ఈయన సూఫీజాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత నిజాముద్దీన్ ఔలియా, ఈయనెవరో కదండి, మనకి నిజాముద్దీన్ స్టేషన్ కూడా ఇతని పేరు మీదే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క భారతదేశంలో సూఫీయిజాన్ని ఒక లేపిన వ్యక్తి కింద కూడా ఈ నిజాముద్దీన్ ఔలియాని చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. ఈ సూఫీయిజాన్ని సౌత్ ఇండియాకి తీసుకెళ్లిన వ్యక్తి కూడా గేసు దరాజ్ అనమాట. ఇతనే భారతదేశంలో సూఫీయిజంలో సౌత్ ఇండియాకి తీసుకెళ్లిన వ్యక్తి కూడా గేసు దరాజ్. మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మీ రఘురామ్.